Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరణించిన నేతకు పదవి, జనసేన నిర్వాకం ఇది. జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీలలో తప్పులు దొర్లాయి. పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలను గుర్తించి తగిన ప్రాధాన్యత ఇస్తామని అధినేత ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన సమన్వయ లోపం కారణంగా పార్టీ తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటోంది. ఏకంగా నెల రోజుల క్రితమే మరణించిన ఒక సీనియర్ నాయకుడికి నూతన కమిటీలో పదవి కేటాయించడం జనసేన సోషల్ మీడియా వర్గాలలో సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనంతపురం పార్లమెంటు పరిధిలోని తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి ఈ భారీ తప్పు చోటు చేసుకుంది. తాడిపత్రి రూరల్ మండలానికి చెందిన జనసేన కీలక నాయకుడు కుంకుమ కిరణ్ కుమార్ గత నెలలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మే 22వ తేదీన జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించడమే కాకుండా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. అయితే తాజాగా విడుదల చేసిన అనంతపురం పార్లమెంటు నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ జాబితాలో అదే కుంకుమ కిరణ్ కుమార్ పేరును, ఫోటోను సభ్యుడిగా చేర్చడం గమనార్హం. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సాగే ఈ కమిటీలకు సహాయం అందించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయం తరఫున 5 ప్రత్యేక సహాయక సిబ్బందిని కూడా కేటాయించారు. అయినప్పటికీ ఒక నియోజకవర్గంలో పార్టీ కోసం తొలి నుంచి పనిచేసి మరణించిన ముఖ్య నేత సమాచారాన్ని కూడా అప్డేట్ చేసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికారిక పేజీలోనే సంతాపం తెలిపిన వ్యక్తి పేరును మళ్ళీ నెల రోజుల తరువాత కమిటీ లిస్టులో ఎలా పెడతారని సొంత పార్టీ కార్యకర్తలే సామాజిక మాధ్యమాలలో ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ తప్పును సరిచేయండి అయ్యా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పార్లమెంటు స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అసలైన సాధక్స్ను గుర్తించడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశమని జనసేనని చెబుతున్నప్పటికీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ఈ జాబితా చూస్తే క్షేత్రస్థాయి సమాచారాన్ని ఏ మేరకు సరిచూసుకున్నారనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవిష్యత్ నాయకత్వాన్ని తీర్చిదిద్దే ఇంతటి ప్రతిష్టాత్మక ప్రక్రియలో ఇలాంటి సాంకేతిక సమన్వయ లోపాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తప్పిదంపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో, కమిటీల జాబితాను ఏ విధంగా సవరిస్తుందో చూడాలి.